అందరికీ నమస్కారం. మాఘ ఆదివార కథ. మాఘ ఆదివారం ఎంతో విశేషమైన పవిత్రమైన రోజు. మాఘ ఆదివారం సూర్య భగవానునికి అత్యంత ఇష్టమైన రోజు. ఈరోజు ఎవరైతే మాఘ ఆదివార కథను భక్తి శ్రద్ధలతో వింటారో వారికి ఉన్నటువంటి కష్టాలు బాధలు తొలగిపోతాయి. జన్మజన్మల పాపాలు ఈ రోజుతో పోతాయి. ఆ సూర్య భగవానుడి అనుగ్రహం వల్ల చక్కని ఆరోగ్యం కలుగుతుంది. మరి అంతటి పవిత్రమైన మాఘ ఆదివార కథను ఇప్పుడు విందాం. కథలోకి వెళ్లే ముందు ఒక్క లైక్ చేసి ఓం ఆదిత్యాయ నమః అని కామెంట్ చేయండి. మీరిచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది. ఇక కథలోకి వెళ్ళిపోదాం. పూర్వం సౌరాష్ట్ర దేశంలో ఒక వృద్ధురాలు ఉండేది. ఈమె సూర్య భగవానుడి భక్తురాలు. ఈమె ప్రతి ఆదివారము ప్రొద్దునే లేచి స్నానం చేసి గోవు పేడ తెచ్చి వాకిలలికి పూజ చేసి సూర్య భగవానుడికి ప్రసాదం పెట్టి ఆమె ఒక్క పూట మాత్రమే భోజనం చేసేది. ప్రతి ఆదివారం ఇలానే చేసేది. సూర్యదేవుడి కృపతో ఆమె ఇంట్లో ఏ సమస్యలు లేకుండా సుఖ సంతోషాలతో ధన ధాన్యాలతో సుఖంగా ఉండేది. అయితే ఈమె పక్కింటావిడకు ఈమెను చూస్తే చాలా ఈర్ష్యగా ఉండేది. ముసలావిడ రోజు పక్కింట్లో కట్టేసి ఉన్న గోవు పేడ తెచ్చి వాకిలి అలికేది. ఒక శనివారం రాత్రి పక్కింటావిడ గోవుని ఇంట్లోపల కట్టేసుకుంది. ఈ ముసలావిడకు పేడ దొరకకుండా చేయాలనే ఆమె ఆలోచన. ఇక మరుసటి రోజు పేడ లేని కారణంగా వాకిలి ఖాళీగా ఉంది. ముసలావిడ వ్రతం చేయలేదు. సూర్య భగవానుడికి ప్రసాదం పెట్టలేదు. ఆమె కూడా ఆ రోజంతా తినలేదు. ఆమెకు కలలో సూర్య భగవానుడు కనిపించి ఎందుకు వ్రతం చేయలేదు అని అడిగాడు. దానికి ఆమె జరిగిందంతా చెప్పింది. ఇక జరిగిందంతా సూర్య భగవానుడు ఆలకించి ఆమెకు ఎంతో సుందరమైన గోవును దాని బిడ్డను ప్రసాదిస్తున్నట్లు కనిపించింది. ఇక పొద్దున లేచి చూసేసరికి ఎంతో ముద్దుగా ఉండే గోవు దాని దూడ ఉన్నాయి. ఇక పక్కింటావిడ ఈ గోవును బిడ్డను చూసి ఇంకా రగిలిపోతుంది. మరుసటి రోజు ఉదయం గోవుని చూస్తుంది ఆ పక్కింటావిడ. చూస్తుండగానే ఆవు బంగారు పేడ వేస్తుంది. అది చూసిన పక్కింటావిడ ముసలావిడ లేవకముందే పరుగు పరుగున వెళ్ళి ఇంట్లో గోవు పేడను అక్కడ పెట్టి బంగారు పేడను తెచ్చుకునేది. ప్రతిరోజు ముసలావిడ లేవకముందే లేచి ఈ బంగారు పేడను తెచ్చుకొని కొన్ని రోజులకు ఎంతో ధనవంతురాలైంది ఆ పక్కింటావిడ. అసలు బంగారు పేడ గురించి తెలియని ముసలావిడ ఒకరోజు ఎందుకో గోవును ఇంట్లో కట్టేసుకుంది. అది ఉదయం చూడగానే బంగారు పేడను వేసింది. అది చూసిన ముసలావిడ ఆశ్చర్యపోయింది. అలాగే ముసలావిడ కూడా కొద్ది రోజులకు ధనవంతురాలయ్యింది. ఇదంతా చూసిన పక్కింటావిడకు ఇంకా ఒళ్ళుమండి తన భర్తకు ఈ గోవు గురించి చెప్పి రాజుగారికి ఈ గోవు యొక్క బంగారు పేడ గురించి చెప్పమని ఉంటే ఇలాంటి గోవు రాజుగారి దగ్గర ఉండాలి కానీ ఈ ముసలావిడ దగ్గర కాదని చెప్తుంది. ఇక పక్కింటావిడ భర్త రాజుగారి వద్దకు వెళ్ళి జరిగిందంతా చెప్తాడు. ఇక రాజుగారు ఈ విషయాన్ని తెలుసుకొని ఆశ్చర్యపోతాడు. రాజుగారు గోవును దాని బిడ్డను తీసుకుని రమ్మని భటులకు ఆదేశిస్తాడు. ఇక వచ్చిన భటులు గోవు బంగారు పేడ వేయడం చూసి ఆశ్చర్యపోతారు. ఇక ముసలావిడ ఎంత బ్రతిమాలినా వినకుండా గోవును దాని బిడ్డను అక్కడి నుంచి లాక్కొని వెళ్ళిపోతారు. ఇక ముసలావిడ కూడా నిద్రాహారాలు మాని ఏడుస్తూనే ఉంటుంది. ఇక ఆ తల్లి సూర్య భగవానుణ్ణి ప్రార్థిస్తూ తల్లడిల్లిపోతుంది. ఆమె పరిస్థితి చూసిన సూర్య భగవానుడు రాజుకు కలలో కనిపించి, ఓ రాజా, ఆ ముసలావిడ గోవును దాని బిడ్డను ఆమెకు ఇచ్చేయి. ఆమె నా భక్తురాలు. ఆమె ఎంతో బాధపడుతుంది. ఆ ముసలావిడకు ఆ గోవును బిడ్డను నేనే ప్రసాదించాను. నీవు కనుక ఆ గోవును పంపకపోతే నా ఆగ్రహానికి గురి కావలసి ఉంటుంది అని చెప్తాడు. ఇక ఉదయం లేచి రాజు భయంతో భక్తితో ఆ గోవును బిడ్డను ఆమెకు ఇచ్చి రమ్మని భటులను పంపించాడు. ఇక అప్పటి నుండి ఆమె ఎంతో సంతోషంగా ఆదివార వ్రతం చేస్తూ సంతోషంగా జీవించసాగింది. ఇటు రాజు కూడా రాజ్యంలో అందరూ ఆదివార వ్రతం చేయాలని ఆదేశిస్తాడు. అప్పటి నుండి ఆదివారం రోజు ఆ రాజ్యంలో ప్రజలందరూ సూర్య భగవానుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు.
దాని ద్వారా రాజ్యంలో ఎలాంటి సమస్యలు లేకుండా ధనధాన్యాలతో సుఖ సంతోషాలతో సంతానం లేని వారికి సంతానం కలిగి శారీరక కష్టం తొలగిపోతుంది. ఆ రాజ్యంలో వారంతా ధనవంతులై సుఖంగా జీవించసాగారు. ఆ రాజ్యంలో చూద్దామన్నా కూడా ఎక్కడా కూడా పేదవారు కనిపించేవారు కాదు. అలాగే ఈ రోజున తప్పక వినవలసిన మరొక కథను ఇప్పుడు తెలుసుకుందాం. ఆ ప్రత్యక్ష భగవానుడైన సూర్యనారాయణుడికి ప్రీతికరమైనది ఆదివారం. ఆదివారం రోజు ఆయనను ఆరాధించడం వల్ల అనంతమైన ఫలితాలు లభిస్తాయని శాస్త్రాలు చెప్తున్నాయి. ఏడాదిలో ప్రతి ఆదివారం కూడా ఆయనకు ఎంతో ప్రీతికరమైనది. అంతటి పవిత్రమైన ఆదివార వ్రత మహిమను తెలిపే మరొక కథను ఇప్పుడు తెలుసుకుందాం. ఒక గ్రామంలో లక్ష్మీదేవమ్మ అనే ఆమె ఉండేది. ఆమె ప్రతి ఏటా విడవకుండా ఆదివార వ్రతాలు ఆచరించేది. ఒకనాడు ఆమె ఆదివారపు నోము నోచుకొని అక్షితలు చేత పట్టుకొని ఆదివారపు వ్రత కథను వినమని ఇంట్లో వారిని అడుగగా కొడుకులు కచేరీ సమయం అయిపోతుందని చెప్పి వెళ్ళిపోతారు. ఇక మనవళ్ళను అడుగుతుంది. మనవళ్ళు బడికి ఆలస్యం అవుతుందని వారు వెళ్ళిపోతారు. కోడళ్ళు ఇంట్లో చాలా పని ఉండిపోయిందనే కారణంతో వినలేదట. అప్పుడు ఆమె ఊరిలోకి వెళ్ళి అలా అందరినీ అడుగుతూ ఉండగా ఎవరి కారణాలు అవకాశాలు వారు చెప్పి తప్పించుకుంటున్నారు. చివరికి ఆమె ఊరి చివరన ఓ గుడిసెలో ఉంటున్న ఒక గర్భిణి దగ్గరకు వెళ్ళి కథ వినమందట. దానికి ఆ గర్భిణి, నాకు పరమాన్నం తినాలని ఉంది, అది పెడితే నేను వింటాను అందట. ఇక సరేనని లక్ష్మీదేవమ్మ సూర్యదేవుడికి నైవేద్యంగా పెట్టిన పరమాన్నాన్ని పట్టుకెళ్ళి ఆమెకు పెట్టి కథ చెప్తూ ఉండగా ఆ గర్భిణి నిద్రపోయిందట. ఇక కథ పూర్తయింది. చేతులలో ఉన్న అక్షింతలు నిద్రపోతున్న ఆమెపై ఎలా వేస్తాను అనుకుని సులభంగా ప్రసవించి తల్లి బిడ్డ క్షేమంగా ఉండేటట్లు ఆశీర్వదించు తండ్రి అంటూ ఆ సూర్యదేవుణ్ణి ప్రార్థించి అక్షింతలు ఆమె కడుపుపై చల్లి ఇంటికి వెళ్ళిపోయిందట. ఇక కొన్నాళ్లకు ఆ గర్భిణీ స్త్రీకి ఆడపిల్ల పుట్టి ఆ ఆడపిల్ల దినదినాభివృద్ధి చెందుతూ అత్యంత అందగత్తెగా రూపుదాల్చిందట. ఒకనాడు రాజుగారు ఆ దారిన వెళ్తూ అందాల బొమ్మ అయిన ఆమెను చూసి తనకిమ్మని అడిగి సవారీ ఎక్కించుకొని తన రాజ్యానికి తీసుకువెళ్ళిపోయాడట. ఇక ఆమె వెళ్ళిన దగ్గర నుండి ఆ రాజ్యంలో విపరీతంగా పంటలు పండసాగాయి. అప్పటి వరకు పిల్లలు లేని రాణికి పుత్రుడు కలిగాడు. పాడుపడిపోయిన గ్రామాలు బాగుపడి పట్టణాలయ్యాయి. కొన్నాళ్ళయ్యాక రాజు ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఈ వైభవం అంతా కూడా ఆమె గర్భంలో ఉండగా ఆదివారపు కథ వినడం వల్ల సూర్యదేవుని ప్రసాదం తన తల్లి ద్వారా తాను ఆరగించడం వల్ల ప్రసాదించినట్లుగా తెలుసుకొని ఈ నోము నోచితే ఇంకెంత ఫలితం వస్తుందో అనుకొని ఆమె కూడా ప్రతి సంవత్సరం ఆ నోమును జీవితాంతం నోచుకుందట. ఇప్పటి వరకు ఈ ఆదివార వ్రతకథను పూర్తిగా విన్నవారికి ఆ సూర్య భగవానుడి అనుగ్రహం కలుగుతుంది. మాఘమాసంలో వచ్చే ఆదివారాలు అత్యంత పవిత్రమైనవి. ఈ రోజుల్లో సూర్యోదయానికి ముందే నదీ స్నానం ఆచరించి సూర్య భగవానుడిని ఆదిత్య హృదయంతో పూజించడం వల్ల ఆరోగ్య ఐశ్వర్యాలు మరియు సర్వపాపహరణం కలుగుతుందని నమ్మకము. ఈ రోజున చేసే నువ్వుల దానము, సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం ముఖ్యమైన విశేషాలుగా చెప్పవచ్చు. మాఘమాసంలో సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు సూర్యోదయానికి ముందు నదీ స్నానం చేయడం అత్యంత పుణ్యప్రదం. నది అందుబాటులో లేకపోతే స్నానం చేసే నీటిలో గంగా, యమున వంటి నదులు తలుచుకొని స్నానం చేయాలి. శాస్త్రీయంగా చూసుకున్నట్లయితే ఈ కాలంలో సూర్యకిరణాలు శరీరానికి మంచి ఆరోగ్యాన్ని ఇస్తాయి. ప్రాతకాల స్నానం శీతాకాలం చివరి రోజుల్లో వచ్చే రోగాలను నియంత్రిస్తుంది. మాఘమాసంలో నువ్వులను దానం చేయడం వల్ల పాపాలు తొలగిపోతాయని, పితృదేవతలు తృప్తి చెందుతారని నమ్ముతారు. మాఘ ఆదివారాలలో ఆదిత్య హృదయం, సూర్యాష్టకం పఠించడం వల్ల అనారోగ్య సమస్యలు నశిస్తాయని శాస్త్రోక్తి. చూశారు కదండి, ఈరోజు మనం మాఘ ఆదివార కథను గురించి తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి.
ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నా లేటెస్ట్ వీడియోస్ మీ వరకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.